సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నాయకుడు హద్దులు దాటాడు. తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని ట్రాక్టర్తో ఢీకొట్టాడు కాంగ్రెస్ అభ్యర్థి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని తనను ఎవరూ ఏమీ చేయలేరని చెప్పి మరీ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి బిట్ల బాలరాజుపై గెలుపొందాడు మండల అధ్యక్షుడు సాయిబాబా. ఎన్నికల ఫలితాల అనంతరం ఇంటి ముందు కూర్చున్న బీఆర్ఎస్ అభ్యర్థిని, అతని అనుచరులను, కుటుంబ సభ్యులను ట్రాక్టర్తో ఢీకొట్టాడు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన బీఆర్ఎస్ అభ్యర్థి, అతని అనుచరులను చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మీరు తప్పుకుంటారని చెప్పిన అయితే మేమేం చేసామన్నా కానీ అన్న మాట నిలిపించుకున్నారన్న గుర్తుంటే అన్న తమ్ముడిని పంపించి గుర్తుంటే ఇంకా కన్నా కాశీ ఉన్నోడు ఎట్లా గల్లబడి గుర్తున్నాడు అట్లా గుర్తిని అన్నాడు. ఉంట పోయి వరకు చేసిన నేను అంత పరిచయం చేసినాను. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నాయకుడు హద్దులు దాటాడు. తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని ట్రాక్టర్తో ఢీకొట్టాడు కాంగ్రెస్ అభ్యర్థి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్పేట్ గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదం జరిగింది. సోమర్పేట్ గ్రామంలో నిన్న గ్రామ పంచాయతీ 2వ విడత ఎన్నికలు జరిగాయి. ఓడిన అభ్యర్థిపై ట్రాక్టర్ ఎక్కించి గెలిచిన అభ్యర్థి తమ్ముడు, సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్ ఎక్కించి గాయపరిచాడు. అయితే దీంట్లో 3 పరిస్థితి విషమంగా ఉంది. 5గురికి గాయాలయ్యాయి. గెలిచిన అభ్యర్థి పాపయ్య తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్ తో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓడిన అభ్యర్థి బాలరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనతో పాటు గంజి భారతి, బాలమణి, స్వరూప, పద్మ, సత్యవ్వ వీళ్ళందరూ కూడా గాయపడ్డారు. వీరందరినీ మొదట ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. బాలరాజు బంధువులు, మద్దతుదారులు హైదరాబాద్ ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇలాంటి పాలన మాకొద్దు, ఎమ్మెల్యే మదన్ మోహన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వీరందరూ రోడ్డుపై బైఠాయించి రస్తారోకో చేయడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ఇదంతా చూసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వీరిని సంధాయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరందరూ కూడా ఇలాంటి పాలన మాకొద్దు, ఇలాంటి పాలన మాకొద్దు అని నినాదాలు చేస్తూ డౌన్ డౌన్ అంటూ ఆందోళన దిగారు. మాకు న్యాయం చేసేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదు అని చెప్పేసి ఈ మద్దతుదారులు అంటున్న పరిస్థితి. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం నామినేషన్ వేసినప్పుడే మీ అంతు చూస్తానని బెదిరించారు, ఇప్పుడు చేసి చూపించారు. ఇలాంటి నాయకులు మాకొద్దు అంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి. పోలీసులు సంఘటన చేరుకొని వారిని సంధాయించి అతనిపై కేసు పెడతాము అని చెప్పేసి మీకు న్యాయం జరిగేలా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన పరిస్థితి వాళ్ళు. థ్యాంక్ యూ మహేందర్.